హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని సాల్ట్ కొంచెం అలాగే పసుపుని వేసుకొని బాగా వాటర్ని మసిలేంత వరకు వేట్ చేసి తర్వాత మనం కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాం. ఇవి ఎక్కువ ఉడికించకూడదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూసారా, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు, అలాగే ఇప్పుడు శనగబేలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఒక 2 వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే కొంచెం జింజర్ పేస్ట్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ముక్కలకి పట్టేంతవరకు ఉడికించాలి. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కల్ని కొంచెం వేసుకొని అలాగే పప్పుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మసాలా అంతా కాలీఫ్లవర్ ముక్కల్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. ఇది చపాతీకి కానీ, రైస్కి కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుంది. ఇది బాగా ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది. అంతే, చూడండి బాగా ఉడుకుతుంది కదా. అంతే, మన కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. మేమైతే చపాతీలోకి చేసుకున్నామండి. చాలా బాగుంది టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైం చేశాను.